హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ సొరకాయ కర్రీ. ముందుగా సొరకాయ వాష్ చేసుకొని దానిపైన పీలు తీసుకోవాలి. మీలో ఎంతమందికి సొరకాయ కర్రీ అంటే ఇష్టమో తెలీదు, కానీ నాకు మాత్రం సొరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. సొరకాయ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. స్మాల్గా కట్ చేసుకోండి, మరీ లావుగా ఉండకూడదు. అలాగే ఒక ఆనియన్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటా పండు తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3-4 గార్లిక్ అండ్ తగినంత అల్లం ముక్కలు, 3-4 పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, కరివేపాకు, టమోటా పీసెస్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత కొబ్బరి పొడి వేసుకోండి. నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే గ్రేవీ అండ్ సొరకాయ పీసెస్ సాఫ్ట్గా రావడం కోసం యాడ్ చేసుకుంటున్నాను. బాగా లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి తగినంత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సొరకాయ కర్రీ రెడీ. చాలా గ్రేవీగా అండ్ పీసెస్ చాలా సాఫ్ట్గా వచ్చాయి. రెడీ టు సర్వ్. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెడీ టు సర్వ్ ఇట్. ప్లీజ్ like and share. Subscribe my channel. Thanks for watching. Bye bye.